ఏదైనా కేసు మరేదైనా ఆయనే టార్గెట్. ఏ కాంగ్రెస్ నేత మాట్లాడినా లాస్ట్ కు సీఎం మంత్రులు మాట్లాడినా ఆయన పేరు తీయకుండా విమర్శ చేయలేని పరిస్థితి. మరోసారి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తెరమీదికి రావటం, కేటీఆర్ కు నోటీసులు అందటంతో గులాబీ దళంలో టెన్షన్ కనిపిస్తోంది. సోమవారం కేటీఆర్ ఏసీబీ విచారణకు రానున్నారు. ఈసారి ఆయన అరెస్టు పక్కా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కూడా గతంలో ఇదే అనుమానాన్ని వ్యక్తం చేయడంతో సోమవారం ఏం జరగబోతుందని ఇటు బీఆర్ఎస్ వర్గాలతో పాటు అటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. కేటీఆర్ కాంగ్రెస్ కి టార్గెట్ అయ్యారా? కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులతో టెన్షన్. ఈసారి కేటీఆర్ ను అరెస్టు చేస్తారని ప్రచారం. ఈ కార్ రేస్ కేసు రాజకీయ కక్ష సాధింపు అంటున్న బీఆర్ఎస్. వరల్డ్ లెవెల్ రేస్, అంతే స్థాయిలో కాంట్రవర్సీ. ఏసీబీ కేసుతో మొదలై ఈడీ ఎంటర్ అయి సెన్సేషనల్ గా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే ఓసారి ఏసీబీ, మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. గత నెల 28న మరోసారి విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులిచ్చింది ఏసీబీ. ఆయన ముందస్తు షెడ్యూల్ ప్రకారం అమెరికా పర్యటనకు వెళ్లడంతో అప్పుడు విచారణకు హాజరు కాలేకపోయారు. ఈ నెల 16న విచారణకు రావాలని మరోసారి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులిచ్చింది. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ నిందితులుగా చేర్చింది. ఇప్పటికే కేటీఆర్ తో పాటు అధికారులను, అలాగే కార్ రేస్ నిర్వాహకులను ఏసీబీ ప్రశ్నించింది. అయితే లేటెస్ట్ నోటీసులపై కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏసీబీకి ఖచ్చితంగా సహకరిస్తాను అని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇదే సమయంలో 10 ఏళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్ల కట్టులున్న నల్ల బ్యాగుతో రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని, ఆ కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు కేటీఆర్. ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో ఇద్దరిలో దోషులెవరో నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి గారి సమక్షంలో లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనేందుకు దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని సవాలు విసిరారు కేటీఆర్. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కార్ రేస్ కేసులో తనను ఇరికించే కుట్ర జరుగుతోందని, తన ఇంట్లో ఏసీబీ సోదాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. తన దగ్గర ఏం లేకపోయినా ఇంట్లో తనకు సంబంధం లేని పత్రాలను సాక్ష్యాల రూపంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదన్న కేటీఆర్, ఎలాగైనా తనను అరెస్ట్ చేయించాలన్న కోణంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయిస్తున్నారని గతంలో మండిపడ్డారు. సేమ్ టైం తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని గతంలోనే ఆఫ్ ది రికార్డులో చెప్పారు కేటీఆర్. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులిచ్చింది. ఈ నెల 16న కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. దీంతో ఈసారి విచారణ అనంతరం కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగినా అది జరగలేదు. కొంతకాలంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మౌనంగా ఉన్న ఏసీబీ ఆల్ ఆఫ్ సడన్ గా కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈసారి తనను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ కూడా అనుమానం వ్యక్తం చేయడం బీఆర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోందట. ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ A1 గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2 గా ఉన్నారు. A2 గా ఉన్న అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కార్ రేస్ నిర్వహణలో విదేశీ కంపెనీతో ఒప్పందం, చెల్లింపుల వ్యవహారంలో తన ప్రమేయం ఏం లేదని, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నాను అని అరవింద్ కుమార్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కేటీఆర్ పేరును A1 గా చేర్చిందని అంటున్నారు. ఆయన టార్గెట్ గానే విచారణ జరుగుతోందని, ఈసారి కేటీఆర్ అరెస్ట్ పక్కా అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సోమవారం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత ఏం జరగబోతోందో చూడాలి మరి.